ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దూధేడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 2 జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిందే. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్ తో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్నటువంటి సమాచారంతో భద్రతా బలగాలు కూమింగ్ చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ప్రస్తుతం 2 డిఆర్జీకి సంబంధించినటువంటి భద్రతా బలగాలకు వీళ్ళని మెరుగైనటువంటి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఎదురు కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు గాయపడ్డారు, మరికొంతమంది మృతి చెందారు అని చెప్పి భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు ఈ ఎదురు కాల్పుల వల్ల ఎంత మేర నష్టం వాటిల్లి అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా భద్రతా బలగాలకు అయితే సమాచారం అందింది. పెద్ద ఎత్తున ఇంకా అదనపు భద్రతా బలగాలను ఈ ప్రాంతానికి రప్పిస్తున్నారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్టులకు ఎక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మీద భద్రతా బలగాలు ఎప్పటికప్పటికే కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు గడిచిన సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో మరణించారు. ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు మరికొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు, ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ సభ్యులందరూ కూడా మరణిస్తూ వస్తున్నటువంటి ఆ సందర్భంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు కొద్ది కాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మావోయిస్టులని పూర్తి స్థాయిలో నిరోధించాలి, నిర్మూలించాలి అని చెప్పి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అదనపు భద్రతా బలగాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి దండకారణ్యాన్ని మొత్తాన్ని కూడా జల్లెడబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి 4 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశాయి. మొత్తం కూడా మావోయిస్టులు ఎటువైపు వెళ్లకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గత నెల 27 నుంచి ఆగస్టు 3 వరకు కూడా మావోయిస్ట్ పార్టీ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఇటు భద్రతా బలగాలు మావోయిస్టుకు సంబంధించినటువంటి వారోత్సవాలు జరగకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఘనంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అమరవీరుల సభలు నిర్వహించి ఒక రకంగా భద్రతా బలగాలకు సవాలు విసిరాయి. మావోయిస్ట్ పార్టీ చివరి దశకి వస్తుంది అనుకున్నటువంటి సమయంలో ఈ రకంగా మావోయిస్టులు పెద్ద ఎత్తున అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించడం భద్రతా బలగాలు కూడా ఒక రకంగా సవాలుగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి దండకారణ్యాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి కూడా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంకా సాయంత్రం వరకు ఈ కాల్పులు ముగిసిన తర్వాత ఎంత మేరకు మావోయిస్టులు దీంట్లో మరణించారు, వాళ్ళల్లో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.